హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా మోటో S50 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 5th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోని కూడా ఈ రోజే రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఎప్పుడు వస్తుందో మరి, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ ఉన్నాయి కాబట్టి. సో మీకు 2 వీడియోస్ ఒకటే రోజు నేను అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావన్నమాట. సో అందరు నోటిఫికేషన్ రావాలంటే ఒక వీడియో అయితే వస్తుంది అనమాట. ఏదో ఒక రోజు అయితే ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి వేగన్ లెదర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. కనీసం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే దీనికి ఉన్న స్పెక్స్కి అయితే, ఓకేనా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.36 ఇంచెస్ POLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 1.5K రిజల్యూషన్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2670 × 1220 పిక్సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 3000 పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB అలాగే 512GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 4310 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. ఇంత మంచి స్పెక్స్ ఇచ్చి అక్కడ గొరిల్లా గ్లాస్ 3 ఎందుకు వాడారో నాకైతే ఏం అర్థం కాలే. సో నాకైతే ఇది పెద్ద మిస్టేక్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి, ఓకేనా. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX896 సెన్సార్, అంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ కెమెరాలో వాడే సెన్సార్ అనమాట. విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి అలాగే మైక్రో కూడా దీని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. 10 మెగాపిక్సెల్ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్ కూడా చేయొచ్చు దీంతో. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి Android 14తోనే రావడం జరుగుతుంది మొబైల్, గుర్తుపెట్టుకోండి. అలాగే Wi-Fi 6Eకి సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.3కి సపోర్ట్ చేస్తుంది, IP68 రేటింగ్ కూడా ఉంది, NFC సపోర్ట్ ఉంది, అలాగే USB Type-C అయితే రావడం జరుగుతుంది. 8.1mm థిన్ ఉంటుంది, 170 grams వెయిట్ ఉంటుంది. సో మెయిన్ ఫీచర్స్ అయితే నేను చెప్పిన. ఇంకేమైనా మిస్ అయినా మొత్తం కలుపుకుని అయితే ఒకసారి అడిషనల్ ఫీచర్స్ స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 26,200 రూపాయలు అలా అయితే అక్కడ పెట్టడం జరిగింది. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాం, మొత్తం ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఈ వీడియో ఎందుకంటే ఇండియా మార్కెట్ ఎలా ఉంది, అదర్ కంట్రీస్లో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, అక్కడ మార్కెట్లో ఎక్కువ ప్రైస్ ఉందా లేకపోతే ఇండియాలో ఎక్కువ ఉందా, అక్కడ తక్కువ ఉందా ఇక్కడ తక్కువ ఉందా అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి, ఓకేనా. అయినా మన ఛానల్ ఉన్నది కూడా అందుకే, ఎక్కడ లాంచ్ అయినా మొబైల్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తానమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.